హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. టైం అయితే ఈవినింగ్ 6 o'clock. మేము ప్రజెంట్ అయితే మున్నార్కి వెళ్తున్నాము. ఇంకా మున్నార్ అయితే రీచ్ అవ్వలేదు. ఇంకో 120 kilometers అలా ఉండొచ్చేమో. ప్రజెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాము. మా వాళ్ళు కొంతమంది ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. వాళ్ళు వచ్చేంత వరకు ఇంకా జస్ట్ బ్రేక్ తీసుకుందామని ఆగాము. హెవీ ట్రాఫిక్ ఉంది. దాదాపు ఈ కోయంబత్తూరు సిటీ అవతల నుంచి ఇద్దరికి వచ్చేలోపు మాకు ఎంత లేదంటే ఒక 40 minutes 45 minutes పట్టుంటుంది. అంత ట్రాఫిక్ ఉంది. అసలు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, అంత ట్రాఫిక్ ఉంది. అసలు గేరు మార్చి ఒకవైపు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒకవైపు ట్రాఫిక్. అదే రూట్లో మళ్ళీ బస్సెస్ వస్తున్నాయి, బస్ స్టాప్లు ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది. మార్నింగ్ జర్నీ గురించి అయితే నేను మీకు ఏం చెప్పలేదు కదా. మార్నింగ్ ఏమైందంటే మేము బొటానికల్ గార్డెన్ చూసుకుని అక్కడి నుంచి 7 kilometers మన ఊటీ నుంచి దొడబెట్ట అనే పీక్ ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చెప్పాను. ఇంకా ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. అందులో ఎలా ఉందంటే దొడబెట్ట పీక్ మంచి వ్యూ పాయింట్. అంటే మనకి ఇట్లా మున్నార్ వెళ్ళాలనుకుంటే అదే రూట్లో ఉంటుంది. ఒక 7 kilometers. అర్లీ మార్నింగ్ 8 o'clock ఎంట్రన్స్ ఉంటుంది. 35 rupees ఎంట్రీ ఫీజు. అక్కడికి వెళ్తే మీకు ఏంటంటే ఊటీ యొక్క హై వ్యూ కనిపిస్తుంది. మొత్తము ఆ లోయలు, ఆ కొండలు, వాళ్ళు కట్టుకున్న ఇల్లు, ఆ గ్రీనరీ అంతా కనిపిస్తుంది. అది ఒకటి బాగుంది, చాలా బాగుంది చూడడానికి. ఇంకోటి ఏంటంటే ఈ దొడబెట్ట పీక్ అనేది మన ఇండియాలో 2nd highest పీక్. సో అది ఒక ల్యాండ్ మార్క్ కవర్ చేసినట్టు ఉంటుంది మనకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా దొడబెట్ట నుంచి స్టార్ట్ అయినప్పుడు మా మీదకి వచ్చేసినాయి పొగమంచు. లిటరల్గా అలా మా మీద వాటర్ లాగా ఫ్లో అవుతూ ఉన్నది. మొత్తం ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కనపడట్లేదు, మా వాళ్ళు ముందు వెళ్ళే వాళ్ళు కనిపించట్లేదు. అంత హెవీగా పొగమంచు ఉంది. మంచి ఎక్స్పీరియన్స్. ఆ వీడియోస్ అయితే ఉన్నాయి, గోప్రోలో రికార్డ్ చేసిన అవన్నీ అయితే. కానీ ఎక్సలెంట్. ఇది కొన్ని లక్షలు పెట్టిన రాదేమో ఆ ఫీలింగు. అంత మంచి ఫీలింగు. దాదాపు అంటే ఏదో 1-2 నిమిషాలు అలా వచ్చి వెళ్ళిపోయిందంటే కూడా లేదు. దాదాపు 2 గంటలు ఆ ఫీలింగ్ ఉన్నది మాకు. అంటే ఆ రూట్లో ట్రావెల్ చేసినంత సేపు యాజ్ యూజువల్ ఏదో సినిమా షూటింగ్స్లో ఉన్నట్టుంటుంది మొత్తము. ఇట్లా పొగ మంచి మన ఫేస్ పై నుంచి వెళ్తా ఉంటే ఆ చల్లదనము, ఆ ఫ్రెష్నెస్, ఇట్ ఈస్ అన్మ్యాచబుల్. ఒకవేళ టైం దొరికితే మాత్రం ఆ రూట్లో రండి. బట్ ఏమంటే కొద్దిగా రూట్ ఘాట్ రూటు, చిన్న రూట్ ఉంటుంది. సో లిటిల్ రిస్కీ. బట్ స్లో అండ్ స్టడీగా సీనరీ ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళకైతే బెస్ట్ రూట్ టు ట్రావెల్ బై బైక్. అతి చేసే వాళ్ళకైతే కాదు, మంచి రూట్ ఇదైతే. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మీరైతే త్రూ అవుట్ ఏమంటారు తేయాకు పొలాలు అవి దాటుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఏకదమ్ ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంటుంది. అరే ఏంట్రా ఇంత మంచి ప్లేస్ మేము ఎక్స్ప్లోర్ చేయలేదా, ఇంత మంచి రూట్లో మనం ట్రావెల్ చేయలేదా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా నా ఐస్లో మీకు కనిపిస్తుండాలి ఈ పాటికి ఎంత లిటరల్గా మేమైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే చాలు, మేము వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందేమో అన్నట్టు అనిపించింది నాకైతే. నా బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదో లేక్ ఉంది, మంచి లొకేషన్. అందరూ వాకింగ్ అవి చేస్తున్నారు. బట్ నేను అవతలకి వెళ్ళలేను. మా వాళ్ళైతే వచ్చేసారు అంతా. ఇప్పుడు కలయిక దాదాపు ఒక ½ hour తర్వాత కలిసాము ట్రాఫిక్లో. ఒక బండికి సంబంధం లేకుండా పోయింది అసలు లిటరల్గా. ఇంత ట్రాఫిక్ అంటే ఈ కోయంబత్తూరుకి అవుట్స్గా ఏమంటారు అని ఓఆర్ఆర్ లేదు. సో ఎంతసేపు అయినా నువ్వు మెయిన్ సిటీలో నుంచి చిన్న సందుల్లో నుంచి స్ట్రీట్లో నుంచి రావాల్సి వస్తుంది. సో అదొక్కటి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ వేరే ఏదైనా రూట్లో స్కిప్ చేసి వెళ్ళే ఆప్షన్ ఉందంటే మాత్రం ఆ రూట్కి వెళ్ళిపోండి. దిస్ ఈజ్ వెరీ బిజీ రోడ్. ఒక 1 hour 1.5 hour డిలే ఉంటుంది మీ యాక్చువల్ ప్లాన్లో. ఓకేనా? ఈ పార్టీ వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకవైపు. సో ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఇంకా కావాలంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు గొంతు పోయింది, ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటా. హాయ్ రా బుజ్జి, ఎలా ఉందిరా? బాగానే ఉంది. ఎక్సలెంట్ ఉంది ఈరోజు జర్నీ. అవును, సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతే. నేను వీడు ఒకే బైక్ మీద వస్తున్నాము. లిటరల్గా ఆగిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు అయితే, అంత బాగా అనిపించింది లొకేషన్స్. హాయ్ భద్రా,
సే హాయ్. అక్కడ జాయిన్ అన్న వచ్చినాడు, జాయిన్ అన్న వచ్చినాడు. ఏమైంది అన్నాడు, ఈ ట్రాఫిక్ నా వల్ల కాదు దిగేసి మా జామీది లెఫ్ట్ తిరుగుమంటే స్ట్రైట్ వెళ్ళిపోయినాడు. అది కాదు, ఇది మ్యాప్ పెట్టామా పెట్టాడు మమ్మల్ని సత్తు గొంతుల్లో తీసుకుని ఏం చేయాలి నాకు తెలిసి అదే పెట్టినా కాదు. ఇక్కడ నిలబడే బదులు ఏదైనా చాయ్ డబ్బాలు ఆగమ్మా. ముందుకు లేట్ అవుతుంది. సరే పదండి, మీ ఇష్టం. ఆడనా చాయ్ బ్రేక్ కనిపిస్తే ఆపండి, చాయ్ బ్రేక్ కనిపిస్తే ఆపండి. ఆడనా ఎన్ని కిలోమీటర్లు గాయస్? బాయ్ గాయస్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంది. ఏమంటే నెట్వర్క్ లేక అప్లోడ్ చేస్తాను నేను. మేమున్న ప్లేసెస్ అన్నీ కొండ ప్రాంతాలు అవే కదా, సో లిటరల్గా నెట్వర్క్ లేదు. ఏదో చిన్న 1-2 నిమిషాల వీడియో అయితే అప్లోడ్ చేయగలుగుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. అప్పటి వరకు సెలవు, నెక్స్ట్ కలుపుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్.